తల్లి తండ్రి ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే వాళ్ళు మీ స్థానం నుంచి వెళ్ళిన వాళ్ళే. అవునా? ఎలా ఎమోషన్? నేను మా అమ్మ చెప్పిన మాట వింటున్నాను, మా నాన్న చెప్పిన మాట వింటున్నాను అంటారు. నిజమే అండి, చిన్నప్పుడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి, వినక తప్పదు. ఎందుకంటే వాళ్ళు మనకు మంచి నేర్పిస్తారు కాబట్టి. అదే వాళ్ళకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అని ఒక పుట్టినరోజుకో లేదా ఒక పండగకో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే అమ్మని చూసినప్పుడు అమ్మా అమ్మా నీ పసివానమ్మా అని గుర్తొచ్చి అమ్మ ఒడిలో పడుకుంటాం. కానీ వాళ్ళు మనకి ఏదన్నా మంచి చెప్పినా ఈ పని చెయ్యొద్దు నాన్న అన్నా మనం అరుస్తాం. అవునా కదా? అసలు తల్లి తండ్రి మనకు ఉన్న రిలేషన్ ఎలా ఉండాలంటే, శివపురాణం మన పురాణాలు మనకు ఎప్పుడో చెప్పాయండి. మనమే వాటిని చదివినా అర్థం చేసుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకొని భావనను మార్చుకుంటూ వెళ్ళారు. ఎలాగా? శివపురాణంలో మీ అందరికీ తెలిసిన కథే. పార్వతీదేవి ఒక పసుపు ముద్దను చేసి ప్రాణం పోసి తను నా బిడ్డ, నా మొదటి పుత్రుడు వినాయకుడు పేరు పెట్టుకునేది. అలానే ఆ ప్రేమ వాత్సల్యాలతో అమ్మ గర్భం నుంచి రాలేదండి, పసుపు ముద్దకి ప్రాణం పోస్తే భగవత్ స్వరూపం వచ్చింది. ఆ ముద్దకి ప్రాణం పోసిన దానికే వినాయకుడు పార్వతీదేవికి ఈ క్షణం వరకు కూడా రుణపడి ఉన్నారు. అలాగే మనసులో తన తల్లి పట్ల అంత ప్రేమ, అభిమానం, అనురాగ, ఆప్యాయతలు ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా పార్వతీదేవి నాన్న గణేష ఇది చెయ్యొద్దు అంటే చెయ్యడు. ఎన్ని తరాలైందండి, ఎన్ని జన్మలైందండి. కానీ ఇక్కడ మనము మనుషులుగా వచ్చి వాళ్ళ రూపం తీసుకొని వచ్చి పార్వతీదేవి లాంటి తల్లిదండ్రులను మనం పక్కన పెట్టేస్తున్నాం. గణపతికి నాన్న గణపతి నువ్వు ఇక్కడే ఉండు, నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరు వచ్చినా లోపలికి రానివ్వద్దు అని చెప్పింది. అప్పుడు శివుడు వస్తాడు కదా, మీకు కూడా తెలుసు. చిన్న పిల్లాడు, అప్పటి వరకు అప్పుడే ప్రాణం పోసుకున్నాడు. తల్లి చెప్పిన మాటని ఎలా జవ దాటకుండా విన్నాడంటే, ఎంతమంది వచ్చినా లోపలికి మాత్రం పంపించలేదండి తను. చివరికి శివుణ్ణి కూడా పంపించలేదు. అంత ప్రేమ, అంత వాత్సల్యం, అంత కరుణ, అంత తల్లి పట్ల ఉన్న భక్తి, తల్లి మాట పట్ల ఉన్న గౌరవం. బ్రహ్మ వచ్చాడు మొదటిగా. బ్రహ్మ రాగానే చిన్నపిల్లాడు కదా, ఎవరి పెద్దవాళ్ళు అని కూడా ఏమీ ఆలోచించకుండా తన తల్లి చెప్పిన ఒక మాటకి గట్టిగా పట్టేసుకున్నాడు. నాన్న నీ మాటలతో సమన్వయం అయ్యి శివుణ్ణి లోపలికి పంపించడానికి వచ్చాను, నన్ను అనుగ్రహించు అన్నారు. నో, మా అమ్మ చెప్పింది మీరెవరు ఇట్లా దగ్గరికి రాకూడదు, వెళ్ళకూడదు అనేసి. కాబట్టి నేను నిన్ను పంపించనని పంపించారు. ఇలా ఒకరు వస్తున్నారు. చివరికి మహావిష్ణువు వల్ల కూడా కాలేదు గణపతి యొక్క శక్తిని తట్టుకోవడానికి. ఓకే, ఈ విషయం అంతా లోపలున్న పార్వతీదేవికి బయట వస్తున్న చెలికత్తెలు వెళ్ళి, తల్లి నీ కుమారుడు ఇంతమంది లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నా రాకూడదు అనేసి అడ్డగించి యుద్ధం చేస్తున్నారు వాళ్ళతో. అందులో శివుడు కూడా ఉన్నారు, మహావిష్ణువు ఉన్నారు, బ్రహ్మ ఉన్నారు, సుబ్రహ్మణ్యుడు కూడా ఉన్నారు. ఇలా అన్ని దైవగణాలు ఉన్నాయి, కానీ ఒకరిని కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనివ్వలేదు అనేసి చెప్తారు. లోపల తల్లి మురిసిపోతుంది. అమ్మో, నా పుత్రుడు నా మాటకి ఎంత విలువిస్తున్నాడు, ఇప్పుడు నేను నా కొడుకుని ఆదుకోవలసిన పరిస్థితి. నేను వెళ్ళాననుకో తన సామర్థ్యాన్ని అడ్డుకున్నదాన్ని అవుతాను. కాబట్టి నేను వెళ్ళకుండా నా చుట్టూ ఉన్న దైవగణాలని పంపిస్తాను, నా చుట్టూ ఉన్న శక్తులను, నా స్వరూపాలను పంపిస్తాను అనేసి తన స్వరూపాలను పంపించింది. పంపించినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి అడ్డుకుంటున్నారు, వినాయకునికి సహాయపడుతున్నారు. కానీ వాళ్ళు సహాయపడినా వినాయకుని యొక్క సామర్థ్యం ముందర ఎవరు లోపలికి వెళ్ళదు. ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి మాట పైన తనకున్న గౌరవం వల్ల వచ్చింది, మర్యాద వల్ల వచ్చింది. మీలో ఎవరైనా మీ తల్లిదండ్రుల మాటకి ఇంత మర్యాదిస్తున్నారా, గౌరవిస్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి ఒకసారి. మీ అవసరాలకి ఉపయోగించుకొని అవసరమయ్యి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులే కాదండి, అత్తమామల్ని కూడా తల్లిదండ్రుల్లాగా చూసే బాధ్యత ఆడబిడ్డకుంది. ఒక ఆడబిడ్డకి మాత్రమే 2 తల్లిదండ్రులు వస్తారు. తనని కన్న తల్లి, రెండవది తన భర్తను కన్న తల్లి. 2 తల్లితో సమానం. 2ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇద్దరి మాట వేదవాకు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇద్దరి మాట వేదవాకు. ఈ ఇద్దరిలో ఒక్కరిని బాధ పెట్టినా ఆ కర్మ మిమ్మల్ని జన్మ 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 జన్మాలు వెంటాడుతూనే ఉంటుంది. కన్న తల్లిదండ్రులకి, అత్తమామలకి మనం ఏ మాటలో అయినా వాళ్ళని ఎదిరించినా, తప్పు చేస్తుంటే ఇది తప్పత్తమ్మా, ఇది కాదు అని చెప్పండి. అంతేకాని వాళ్ళని ఎదిరించి మనం ఏమీ సాధించలేము. అలా సాధించాలి అనుకుంటే జన్మ జన్మల ఆ కర్మను మొయ్యాల్సి ఉంటుంది. దైవస్వరూపమైన గణపతే తన తల్లి మాటని ఈ క్షణం వరకు కూడా జవదాటలేదు. ఎందుకంటే తనకు కర్మ విలువ తెలుసు. మనము మానవులం, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనం చేసేదే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్ అన్న ధ్యాసలో ఉంటున్నాం కాబట్టి పెద్దవాళ్ళని పెడచెవిన పెడుతున్నాము. ఎన్ని జన్మలు అనుభవిస్తారో మీకే వదిలేస్తున్నానండి, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి అప్పుడు గణపతిని ఢీకొని ఎలా పార్వతీదేవి దగ్గరికి వచ్చారు శివుడు? అప్పుడు మహావిష్ణువు శివుడు మాట్లాడుకొని, శివయ్య ఈ శక్తిని మనము భరించలేము, ఎందుకు అని అడిగితే పార్వతీదేవి ఏమి శక్తి ఇచ్చిందో తెలియదు కానీ, ఏమి మాటలు చెప్పిందో తెలియదు కానీ, తనను రూపొందించిన తల్లి పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఈ శక్తిని మనం తట్టుకోలేము, మనము మాయతోనే ఈ శక్తిని గెలిచి లోపలికి వెళ్ళాలి అన్నాడు. మాయా స్వరూపంగా మహావిష్ణువు చేస్తే శివుడు అప్పుడు వెనకాల నుంచి తన శిరస్సుని ఖండిస్తాడు. అప్పుడు వచ్చిందండి పార్వతీదేవి, నా కోసం ఇంత పోట్లాడుతున్న నా కుమారుణ్ణి వధిస్తావా అనేసి తన భర్తని కూడా చూడకుండా కోపం తెచ్చుకునింది. తల్లికి బిడ్డ పట్ల ఉన్న వాత్సల్యం అలాంటిది. అప్పుడు ఇంకా మిగతా స్టోరీ మీ అందరికీ తెలిసిందే. ఈ కథ చెప్పడం వల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల మాట పట్ల మర్యాదను ఇవ్వండి, వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వండి, వాళ్ళ మాటను నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీరు నేర్చుకున్నారు అంటే, మీరు ఈ భూమిపైన ఉన్నారు, ఈరోజు ఇవన్నీ సాధిస్తున్నారు అంటే దానికి కారణం మీ తల్లిదండ్రులు, అలానే మీ అత్తమామలు. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గా లేదండి, ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. కాబట్టి పెద్దవారికి గౌరవం ఇవ్వండి. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అలానే నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి నా భర్తను నాకు తోడు చేసిన మా అత్తయ్య గారికి, మామయ్య గారికి శిరస్సు వంచి ప్రణామాలు తెలుపుచున్నాను. మీరందరూ కూడా ఇది విని మీరు నేర్చుకుంటూ మీ పిల్లలకి నేర్పిస్తూ చక్కగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నా గురుదేవులకు, అమ్మవారి పాదపద్మములకు సహస్రకోటి వందనాలు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.